ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు క్లాసుల్లో భాగంగా మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్ నుంచి దాంట్లో ఉన్నటువంటి అభ్యాసంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కోసం మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. అయితే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి 2 అభ్యాసాలు ఉన్నాయి. ఈ 2 అభ్యాసాల నుంచి 2 క్వశ్చన్లు గ్యారంటీగా ఇస్తున్నాడు. కాబట్టి మీరు పాత పేపర్లో ఒకసారి గమనించినట్లయితే ఆ పాత పేపర్లో వీటిలోని క్వశ్చన్లు మనం చూడవచ్చు అనమాట. అయితే ఈ చాప్టర్ యొక్క ప్రాధాన్యం ఏంటంటే మొత్తం మిగతా చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్లు అన్నింటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని డిస్కస్ చేసేటప్పుడు నేను కొన్ని షార్ట్ కట్స్ ఈజీగా ఏ విధంగా చేయాలి అనేది చెప్తాను. వాటిని మీరు ఒక నోట్స్ పెట్టుకుని ఆ నోట్స్లో రాసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక ప్రాబ్లం డిస్ప్లే అయ్యింది. దాన్ని ఒకసారి గమనించండి. ఒక సంఖ్య యొక్క 3వ భాగము దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్య కనుగొనము అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఒక సంఖ్య ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఈ సంఖ్యలోని 3వ భాగము అంటే x/3 అనమాట 5వ భాగం కంటే ఎంత ఎక్కువ అంటే 4 ఎక్కువ అనమాట. అంటే ఈ ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ ఉన్నది తీసేస్తే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మధ్యలో మైనస్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే హారంలో తక్కువ సంఖ్య ఉన్నది ఎక్కువ ఉంటుంది, హారంలో ఎక్కువ సంఖ్య ఉన్నది తక్కువ అవుతుంది. అందువల్ల x/3 అనేది x/5 కంటే కూడా ఎంత ఎక్కువ అంటే 4 ఎక్కువట. కాబట్టి ఈ x/3లోంచి x/5 తీసేసినట్లయితే మనకు 4 వస్తుంది. ఇప్పుడు దీనికి LCM కట్టినట్లయితే ఈ రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు, అంటే ఈ రెండాటిలో ఏది కూడా పోవడం లేదు. కాబట్టి మనం ఇలా క్రాస్ చేస్తే సరిపోద్ది అనమాట. 3 5లు 15, 5 ఇంటూ ఎక్స్ అంటే 5x మైనస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3x, 5x మైనస్ 3x అంటే 2x ఈక్వల్స్ టు 4 అనమాట. ఇప్పుడు 2x ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 4 ఇంటూ 15 అంటే 60 అవుతుంది. ఈ 2 అనేది 60లో 30 టైమ్స్ పోతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 30 అవుతుంది అనమాట. వీటిని ఆప్షన్ ప్రకారంగా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ ఆప్షన్ ప్రకారంగా ఉన్నటువంటివి చూసినట్లయితే మనకి ఏ విధంగా చేయాలంటే ఏదైతే ఫస్ట్ కింద ఆప్షన్లో ఉన్నదో ఆప్షన్లో ఉన్నదాన్ని మన ఆన్సర్ అనుకుని దాంట్లో 3వ భాగం కట్టాలి, 5వ భాగం కట్టాలి, రెండాటికి తేడా కట్టాలి. కట్టినట్లయితే ఆటోమేటిక్గా 4 వచ్చేది ఏదైతే ఉందో మనకి అది ఆన్సర్ అవుతుంది అనమాట. కావాలంటే మీరు అక్కడ ఆప్షన్స్ డిస్ప్లే అయ్యే చూడండి. ఫస్ట్ది 10, తర్వాత 20, తర్వాత 30, తర్వాత 40. అయితే 10లో 3వ వంతు అంటే మనం కట్టలేము కాబట్టి అది కాదు. తర్వాత 20, 20లో 3వ వంతు కూడా మనకి డైరెక్ట్గా పోదనమాట కాబట్టి అది కూడా కాదు. తర్వాత 30, 30లో 3వ వంతు అంటే ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 30లో 5వ వంతు ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఈ రెండాటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో ఆ తేడా చూసినట్లయితే 4 వచ్చింది కాబట్టి అది మనకు ఆన్సర్ అవుతుందని చెప్పేసి గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 2 ధన సంఖ్యల భేదము 36, ఒకదాన్ని రెండో దానితో భాగించగా వచ్చే భాగఫలము 4 అయినా వాటిని కనుగొనము అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 2 ధన సంఖ్యలు x, y అనుకున్నట్లయితే వీటి యొక్క భేదము ఎంతంటే 36 అట. 36 ఇందులో మొదటి దాన్ని రెండో దానితో భాగించినట్లయితే అంటే xని y చేత భాగించినట్లయితే మనకు వచ్చేటువంటి భాగఫలం అంటే ఉన్నటువంటి ఆన్సర్ అనమాట. ఎంతంటే 4 అట. అలా అయినట్లయితే ఆ సంఖ్యలు ఏటి అని చెప్పేసి అడిగాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే అందులో ఒక సంఖ్య లేదా పెద్ద సంఖ్య లేదా చిన్న సంఖ్య అని చెప్పేసి అడుగుతాడు. ఎలా అడిగినా కానీ మనం ఈ సంఖ్యలు కనుగొనాలన్నమాట. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే x ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 4 ఇంటూ y అవుతుంది అనమాట. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది, 4y అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే xకు బదులుగా 4y రాసినట్లయితే 4y మైనస్ y అంటే 3y అనమాట ఈక్వల్స్ టు 36. సో ఈ 3 అనేది 36లో 12 టైమ్స్, y అనేది ఎంతంటే 12 అనమాట. మరి x ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ y కాబట్టి 4 12 48 అవుతుంది. కాబట్టి ఆ సంఖ్యలు 48 మరియు 12 అనేవి అవుతాయి అన్నమాట. వీటిని ఆప్షన్స్ ఉపయోగించి కూడా మనం చేయొచ్చు, ట్రై చేసి చూడండి ఆ విధంగా. ఎందుకంటే ఏ 2 సంఖ్యల యొక్క భేదం అయితే 36 ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. రెండోది
ఇచ్చినటువంటి ఆప్షన్లో రెండు సంఖ్యలు ఇచ్చేసినట్లయితే పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యతో భాగిస్తే 4 వచ్చేది ఏదైతే ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఆ రెండు సూత్రాలు కూడా పాటించేటట్టు ఏవైతే ఉన్నాయో వాటిని ఆప్షన్లో మనం గుర్తించాలి. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. ఒక భిన్నంలో లవము హారం కంటే 4 తక్కువ మరియు లవహారాలకు 1 కలిపిన అది 1/2కు సమానం అవుతుంది అయినా ఆ భిన్నము అని చెప్పేసి ఇచ్చాడు. అయితే దీని ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలని చూద్దాము. తర్వాత ఆప్షన్ నుంచి ఏ విధంగా దీన్ని ఆన్సర్ చేయాలి అనేది కూడా చూద్దాం. మొదట ఇక్కడ చూసినట్లయితే ఆ భిన్నాన్ని నేను ఏమనుకుంటున్నానంటే x/y అనుకుంటున్నాను. పైన ఉన్నదాన్ని ఏమో లవం అంటాం, కింద ఉన్నదాన్ని ఏమో హారం అంటాం. కాబట్టి ఈ లవం అనేది హారం కంటే 4 తక్కువట. అంటే ఏది ఎక్కువ అంటే హారం ఎక్కువ. అంటే దీని నుంచి హారము మైనస్ లవము అంటే y మైనస్ x ఎంత అవుతుందంటే 4 అవుతుంది అనమాట. ఇక రెండోది లవహారాలకి 1 కలిపితే 1/2 అవుతుందంట. లవం అంటే x అంటే x+1 బై y+1 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే అలా కలిపినట్లయితే 1/2 అవుతుందట. 1/2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం సాధించినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ వైని ఎక్స్లో కన్వర్ట్ చేసేద్దాం. చేసినట్లయితే దీని నుంచి y మనకి ఏమవుతుందంటే x+4 అవుతుంది. ఈ -x అటు సైడ్ పోయినట్లయితే +x అవుతుంది. కాబట్టి అంటే x+1 బై ఇక్కడ yకి బదులుగా x+4 +1 అంటే x+5 అనమాట ఈక్వల్స్ టు 1/2. దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇలాగా 2 పెట్టి x+1 గుణించినట్లయితే 2x + 2. అదే 1 పెట్టి x+5 మల్టిప్లై చేసినట్లయితే x+5 అవుతుంది. సో ఈ +x ఇటు సైడ్ వచ్చినట్లయితే -x అవుతుంది. 2x - x అంటే x అనమాట. +2 అటు సైడ్ వెళ్ళినట్లయితే -2 అవుతుంది. 5 - 2 అంటే 3 అనమాట. అంటే x = 3 అయింది. మరి y ఎంత అవుతుంది? x+4 అంటే ఎంత అవుతుందంటే 3 + 4. 3 + 4 అంటే 7 అనమాట. అంటే ఇక్కడ మనకి భిన్నం ఏదైతే ఉందో దీన్ని x/y అనుకున్నాం కాబట్టి x అంటే 3 అవుతుంది, y అంటేనేమో 7 అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం వీటిని చేయవలసి ఉంటుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్ని ఆప్షన్ ద్వారా చేయడమే మనకి ఈజీ. కాబట్టి ఆప్షన్ ద్వారా చేయడానికి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అక్కడ 5/9. దీంట్లో వాడు ఇచ్చింది ఏంటంటే లవం అనేది హారం కంటే 4 తక్కువ. ఓకే, ఆ ఫస్ట్ ఆప్షన్ రైట్ అయ్యింది, ఫస్ట్ వాడు ఇచ్చింది. రెండోది ఏంటంటే ఈ లవహారాలకి 1 కలిపితే అంటే 5కి 1 కలిపితే 6 అవుతుంది, 9కి 1 కలిపితే 10 అవుతుంది. మనకి ఈ రెండింటిలో 2 పోతుంది కాబట్టి 2 ఇందులోనేమో 3 సార్లు పోయింది, దీంట్లో 5 సార్లు పోయింది. కానీ మనకు రావాల్సింది ఏంటంటే 1/2 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 3/5 వచ్చింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఆప్షన్ చూడండి, 3/7. ఇది కూడా ఏమైందంటే లవము హారం కంటే 4 తక్కువ ఉన్నది కాబట్టి ఫస్ట్ది రైటే. మరి రెండో ఆప్షన్ చూసినట్లయితే లవహారాలకు 1 కలపాలి. అంటే 3కి 1 కలిపితే 4 అవుతుంది, 7కి 1 కలిపితే 8 అవుతుంది. ఈ రెండింటిలో 4 పోతుంది, 4 దీంట్లో ఒకసారి పోయింది, దీంట్లోనేమో 2 సార్లు పోయింది. కాబట్టి 1/2 మనకి ఇది రైట్ అవుతుందన్నమాట. ఎందుకంటే లవహారాలకి 1 కలిపితే 1/2 అనేటువంటి భిన్నం వస్తుందని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకి సెకండ్ది ఆన్సర్ అవుతుందని చెప్పేసి మనం గుర్తించాలి. ఇలా ఆప్షన్ నుంచి వెళ్ళినట్లయితే ఈజీగా మనకి ఆన్సర్ రావడము అనేది. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. ఒక భిన్నంలో లవము హారం కంటే 6 తక్కువ, లవమునకు 3 కలిపిన ఆ భిన్నము 2/3కు సమానము అయినా ఆ భిన్నము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి భిన్నాన్ని ఏమనుకుందాం అంటే x/y అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు వీడు ఫస్ట్ది ఏమిచ్చాడు? లవము హారం కంటే 6 తక్కువ అన్నాడు. అంటే ఏది ఎక్కువ అంటే హారం ఎక్కువ, అంటే ఇక్కడ y అనేది ఎక్కువ అనమాట. కాబట్టి y - x అంటే ఎంత అవుతుంది అంటే ఎంత తక్కువ అన్నాడో 6 అన్నాడు కాబట్టి 6 అవుతుంది అనమాట. ఇక రెండవది ఏంటంటే ఈ ఇచ్చినటువంటి ఈ భిన్నం ఏదైతే ఉందో ఈ భిన్నములో లవానికి 3 కలిపినట్లయితే అది 2/3కు సమానం అవుతుందట. అంటే లవం ఎంత? ఎక్స్కి 3 యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసినట్లయితే x + 3/y ఈక్వల్స్ టు
మనకి ఎంత అవుతుందంటే 2/3కి సమానం అవుతుంది. ఈ రెండింటిని సాధించినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ y = ఏమవుతుంది దీని నుంచి అంటే x+6 అవుతుంది. ఎందుచేతంటే ఈ -x అటు సైడ్ వెళ్ళినట్లయితే +x అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ మనం దీంట్లో ఈ yకి బదులుగా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x+3 x+6 = 2/3 అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంతకుముందు చేసినట్లే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేసినట్లయితే 3 పెట్టి దీన్ని మల్టిప్లై చేసామనుకోండి, 3 × x అంటే 3x, 3 × 3 అంటే 9, అంటే 3x + 9 = 2 పెట్టి కింద దాన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 × x అంటే 2x, 2 × 6 అంటే 12, అంటే 2x + 12 అనమాట. ఇప్పుడు ఇందులో ఈ 2x ఇటు సైడ్ వచ్చినట్లయితే 3x - 2x అంటే x = ఈ +9 అటు సైడ్ వెళ్ళినట్లయితే -9 అవుతుంది. 12 - 9 అంటే 3 అనమాట. అంటే x = మనకి ఎంత అయిందంటే 3 అయింది. మరి y = ఎంత అవుతుంది? ఇక్కడ y = మనకి ఎంత అంటే x+6 అనమాట. y = ఎంత అంటే x+6, అంటే 3 + 6 అంటే 9 అనమాట. 9 అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి భిన్నం x/y కాబట్టి x అంటే 3, y అంటే 9 కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి భిన్నం అవుతుంది అనమాట. అది మనం జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఇప్పుడు ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. ఆప్షన్స్ డిస్ప్లే అయ్యి ఒకసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 1/7. మనకి ఇచ్చినటువంటివి ఏంటి? లవం అనేది హారం కంటే 6 తక్కువ, 1 అనేది 7 కంటే కూడా 6 తక్కువ కాబట్టి ఫస్ట్ ఇచ్చినటువంటి కండిషన్ ఓకే అయింది. మరి రెండో కండిషన్ ఏంటి? లవానికి 3 కలిపినట్లయితే అంటే ఇక్కడ ఉన్నటువంటి 1కి 3 కలిపితే 4 అవుతుంది, 7 అవుతుంది. అలా కలిపినట్లయితే అది ఎంత అవ్వాలంటే 2/3కి సమానం అవ్వాలి, కానీ 4/7కి సమానం అయింది కాబట్టి రెండో రూల్ క్యాన్సిల్ అనమాట, కరెక్ట్ అవ్వలేదు అది. రెండో ఆప్షన్ చూసినట్లయితే రెండో ఆప్షన్లో మనకి ఏమి ఇచ్చాడంటే 3/9 అని చెప్పేసి ఇచ్చాడు. 3/9. దీంట్లో ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే లవం అనేది హారం కంటే 6 తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ రైట్ అయింది. మరి సెకండ్ కండిషన్లో చూసినట్లయితే లవానికి 3 కలిపినట్లయితే లవానికి ఏం కలపాలి? 3 కలపాలి. అంటే 3కి 3 కలిపితే 6 అయింది, 9 అనమాట. మరి ఏ భిన్నానికి సమానం అవ్వాలంటే 2/3కి సమానం అవ్వాలి. ఈ రెండాటిలో ఏం పోతుందంటే 3 పోతుంది. 3 దీంట్లో 3 సార్లు పోయింది, దీంట్లోనేమో 2 సార్లు పోయింది. సో 2/3కి సమానం అయ్యింది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఏది? 3/9 అనేది. ఆ విధంగా మనం ఈజీగా ఆన్సర్ నుంచి చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు దాని యొక్క 3/4 రెట్ల కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్య కనుగొనండి అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు అనేది 3/4 రెట్ల కంటే కూడా ఎక్కువట. ఎంత ఎక్కువ అంటే 4 ఎక్కువ అనమాట. కాబట్టి ఆ సంఖ్య అనేది x అనుకున్నట్లయితే దానికి 4/5 రెట్లు అంటే 4/5 × x అనమాట. 3/4 రెట్లు అంటే 3/4 × x అనమాట. ఇప్పుడు ఈ రెండాటిలో ఏది ఎక్కువ అంటే ఇది ఎక్కువ అన్నాడు కాబట్టి ఇందులోంచి ఇది తీసేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఇలా అయింది. ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే ఇంతకుముందు మనం చేసిన విధంగానే చేస్తామన్నమాట. క్రాస్ చేస్తాం. క్రాస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 5 × 4 20, 4 × 4 అంటే 16, 16x - 5 × 3 అంటే 15, 15x, 16x - 15x అంటే x అనమాట, = 4. ఇది ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వెళ్ళినట్లయితే మల్టిప్లై చేస్తుంది అనమాట. కాబట్టి x = 4 × 20 అంటే మనకి ఎంత అవుతుందంటే 80 అవుతుంది అని చెప్పేసి మనం ప్రాబ్లం డిస్ప్లే అయింది ఒకసారి చూడండి. జాన్ తన గడియారమును 301 రూపాయలకు అమ్మగా 14% నష్టపోయాడు. అయినా జాన్ ఆ గడియారంను ఎంతకు కొన్నాడు అని చెప్పేసి ఇచ్చాడు. ఇవి వ్యాపార గణితంలో ఉన్నటువంటి ప్రాబ్లం అసలు. కానీ దీన్ని ఏం చేశాడంటే ఏకచరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా ఇందులోంచి ఈ క్వశ్చన్ కానీ అడిగినట్లయితే ఆ రెండింటినీ కూడా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నుంచి అడుగుతాడు అనమాట.
ఇందులో మనకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి వ్యాపార గణితం నుంచి. కాబట్టి 3 వాటిల్లోంచి కూడా ఒకటి రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఈజీగా ఏ విధంగా చేయాలనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే జాన్ ఏం చేశాడంటే ఒక గడియారాన్ని 301 రూపాయలకు అమ్మాడట. 14% నష్టం వచ్చిందట. 14% నష్టము అంటే అర్థం ఏంటంటే 100 రూపాయలకి ఒక వస్తువును కొన్నట్లయితే దాన్ని ఎంతకు అమ్మాడు అంటే ఈ నష్టాన్ని తీసేయాలన్నమాట. తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 86 రూపాయలకి అమ్మినట్టు అవుతుంది అనమాట. 86 రూపాయలకి అమ్మినట్టు అవుతుంది. అంటే ఇది 100 రూపాయలు ఏమో కొన్న వేల అవుతుంది, ఇదేమో అమ్మిన వేల అవుతుంది. ఇది తెలిస్తే మనం ఈజీగా కనుగొనవచ్చు. కానీ లెక్కలో వాడు ఏం అడిగాడో చూడండి, ఎంత కొన్నాడు అని చెప్పేసి అడిగాడు. అంటే కొన్న వేల అనమాట. కొన్న వేల మీకు ఏ రకమైనటువంటి సూత్రాలు అవసరం లేదు వీటిని చేసేటప్పుడు. కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే వాడు ఇచ్చింది ఏదైతే ఇచ్చాడో అది ఏమి ఇచ్చాడు 301 ఇచ్చాడు, దాన్ని వేసేయండి. ఇంటూ మనం అడిగింది ఏంటి కొన్న వేల. కాబట్టి ఈ రెండింటిలో కొన్న వేల ఎంత 100 రూపాయలు అనుకున్నాం కాబట్టి 100 అది పైన వేయాలన్నమాట. ఇక్కడ ఏదైతే ఉందో అది పైన వేయాలి బై ఇంక మిగతాది 86. సో ఇందులోని కూడా మనకి ఏమవుతుందంటే 2 పోతుంది. 2 ఇందులోనేమో 50 సార్లు పోయింది, దీంట్లోనేమో 43 సార్లు పోయింది. అయితే ఈ 43 అనేది ఇందులో పోతుంది చూడండి. ఈ 3ని 7తో గుణించామనుకోండి, 7 3 21 కాబట్టి చివరిన 1 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా 7 అనేది ఇది 43 అనేది 7 సార్లు పోద్ది అనమాట. దీంట్లో మీరు గమనించుకోండి. లేకపోతే 4 7 28 కాబట్టి దగ్గరగా ఉంది కాబట్టి గుణిస్తే మనకి 301 వస్తుంది అనమాట. కాబట్టి 7 × 50 అంటే 350 రూపాయలు అనమాట. ఇది ఏంటంటే కొన్న వేల. ఈ పద్ధతి ద్వారా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నష్టం 14% అన్నాడు కాబట్టి ఒక వస్తువును 100 రూపాయలు కొన్నామనుకుంటే అది ఏమవుతుందంటే ఆ నష్టం అనేది తగ్గుతుంది. ఒకవేళ లాభం అన్నాం అనుకోండి అప్పుడు 114 రూపాయలు అవుతుంది అనమాట అమ్మిన వేల అనేది. అమ్మిన వేల అనేది తక్కువ ఉన్నట్లయితేనేమో నష్టం వస్తుంది, ఎక్కువ ఉన్నట్లయితేనేమో లాభం వస్తుంది. ప్రాబ్లం డిస్ప్లే అయింది గమనించండి. రెహానా ఒక గౌను కొనుగోలుపై 24% డిస్కౌంట్ పొందింది. డిస్కౌంట్ అనంతరం ఆమె 380 రూపాయలు చెల్లించింది. అయినా గౌను ప్రకటన వెల ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ప్రకటన వెల అంటే ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానికి ఒక వెలని మనం ఇక్కడ ప్రకటించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ ప్రకటన వెల అనేది 100 రూపాయలు అనుకున్నట్లయితే దీని మీద డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతారు అనమాట. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 24 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంతకు అమ్మినట్టు ఇది అంటే 76 రూపాయలకి అమ్మాడనమాట. అంటే ఇంతకు ప్రకటించాడు, దాని మీద డిస్కౌంట్ ఇచ్చేసి 76 రూపాయలకి అమ్మేశాడనమాట. అలా అమ్మినట్లయితే ఇక్కడ వీడు ఏమంటుందంటే దీని యొక్క ప్రకటన వెల ఎంత అంటే 380 రూపాయలకి. ఇది మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు మీరు ఏ సూత్రాలు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది మనకు తెలిస్తే సరిపోద్ది. ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు 380 ఇచ్చాడు ఇంటూ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి ప్రకటన వెల. ఈ రెండింటిలో ప్రకటన వెల ఏది 100 రూపాయలకు ప్రకటన వెల అనుకున్నట్లయితే ఇంతకు అమ్మాడు డిస్కౌంట్ ఇస్తే అన్నాం కాబట్టి 100 అనేది ప్రకటన వెల అవుతుంది. ఇది ప్రకటన వెల కాబట్టి ఆ ప్రకటన వెలను పైన వేయాలన్నమాట బై రెండోది 76. ఈసారి ఏం చేయొచ్చు అంటే ఈ 38 అనేది దీంట్లోనే 10 సార్లు పోయింది, దీంట్లో 38 2 సార్లు పోయింది, 2 ఇందులోనేమో 5 సార్లు పోయింది. 5 × 100 అంటే 500 రూపాయలు అనేది మనకి ఏమవుతుందంటే ప్రకటన వేల అవుతుంది అనమాట. ప్రాబ్లం గమనించండి. ఒక దుకాణందారుడు ఒక రేడియోను 903 రూపాయలకు అమ్మడం ద్వారా అతను 5% లాభాన్ని పొందాడు. అయినా రేడియో కొన్న వేల ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఒక దుకాణందారుడు ఏం చేశాడంటే 903 రూపాయలకు తన యొక్క రేడియోని అమ్మాడు. అమ్మినప్పుడు 5% లాభాన్ని పొందాడు. ఇక్కడ అంటే ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నాము అనుకుంటే 5% లాభం రావాలంటే ఏమవ్వాలంటే అమ్మిన వేల అనేది ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలంటే 5 ఎక్కువ ఉండాలి కాబట్టి 105 అవుతుంది అనమాట. ఇదేమో కొన్న వేల, ఇదేమో అమ్మిన వేల. ఇప్పుడు మనకు వాడు అడిగింది ఏంటంటే కొన్న వేల అడిగాడు. కొన్న వేల ఈక్వల్స్ టు మనకి ఇచ్చింది ఏంటి 903 రూపాయలు, దాన్ని వేసుకోవాలి ఇంటూ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వాడు అడిగింది కొన్న వేల కాబట్టి కొన్న వేల ఏమవుతుంది 100 రూపాయలు అవుతుంది కాబట్టి 100 బై ఇంకొకటి ఏదైతే ఉందో అది కింద వేయాలన్నమాట. ఇలాగ ఈ రెండింటిలో కూడా మనకి ఏమవుతుందంటే 5 పోతుంది చూడండి. 5 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోద్ది అంటే 20 సార్లు పోద్ది.
దీంట్లోనేమో 5 2 సార్లు, ఇక్కడేమో ఒకసారి, అంటే 21 సారి పోయింది. ఇక మనకి 7 పోతుంది రెండాటిల్లో కూడా, లేదా 3 పోతుంది. 3 దీంట్లో 7 సార్లు పోయింది. 3 ఇందులోనేమో 3 3 9 0 1. ఇక ఈ 7 అనేది దీంట్లో పోతుంది అనమాట. ఎన్నిసార్లు పోతుంది అనేది మనం చూసినట్లయితే 7 4 28, ఇంకా 21. 21లో 7 3 సార్లు పోయింది. సో టోటల్గా మనకి ఏమవుతుందంటే 43 × 20 అనమాట. అంటే 0 2 3 6 2 4 8, అంటే 860 రూపాయలు అనేది మనకి ఏమవుతుందంటే కొన్న వేల అవుతుంది అనేది మనం గమనించాలి. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నది అది, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నది ఉంటుంది. ఒక పరీక్షలో 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరైన సమాధానమునకు 4 మార్కులు ఇవ్వబడుతుంది. సమాధానం రాయని మరియు తప్పుగా రాసిన ప్రశ్నకు 1 మార్కు తగ్గించబడును. ఒక అభ్యర్థి పరీక్షలో 450 మార్కులు వచ్చినా ఆ అభ్యర్థి ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో అంటే మొత్తం 180 ప్రశ్నలు అనేవి దీంట్లో ఉండడం జరిగింది. అతనికి వచ్చినటువంటి మార్కులు ఏంటంటే 450 మార్కులు. రైట్ చేసిన దానికి 4 మార్కులు వస్తాయి, తప్పు చేసినా లేదా వదిలేసిన దానికి 1 మార్కు పోద్ది అనమాట. మరి దీన్ని ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ అతను ఖచ్చితంగా చేసినటువంటి కరెక్ట్గా చేసినటువంటి ప్రశ్నలు ఎక్స్ అనుకుందాం. ఒక్కొక్క దానికి 4 మార్కులు కాబట్టి 4x అనమాట. ఇందులోంచి తప్పుగా వచ్చినవి తీసేయాలి. తప్పుగా వచ్చినవి తీసేయాలంటే ఇంకా తప్పుగా చేసినవి ఎన్ని అవుతాయి? మొత్తం ప్రశ్నలు 180, అందులో ఖచ్చితంగా చేసినవి కరెక్ట్గా చేసినవి ఎక్స్ కాబట్టి ఆ ప్రశ్నలు ఎన్ని అవుతాయి అంటే 180 - x అనేవి తప్పుగా చేసిన ప్రశ్నలు అవుతాయి అన్నమాట. ఇంటూ ఎన్ని మార్కులు దీనికి? 1 మార్కు. మరి మొత్తం ఖచ్చితంగా వచ్చినటువంటి మార్కుల్లోంచి తప్పుగా వచ్చినటువంటి మార్కులు తీసేసినట్లయితే వచ్చిన మార్కులు ఏంటంటే వాడికి వచ్చినటువంటి మార్కులు అనమాట. ఏంటంటే 450. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే అంటే 4x - 180 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ x = 450. ఇక్కడ ఏంటంటే 4x + x అంటే 5x = ఇక్కడ 450 + 180 అంటే ఈ -180 అటు సైడ్ వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే +180 అవుతుంది. కాబట్టి 450 + 180 అంటే 5x = మనకి ఏమవుతుందంటే 630 అవుతుంది. సో ఈ 5 6లో 1 టైం పోయింది. సో దీంట్లో అప్పుడు 13 అయింది. 13లో 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇంకా 30 మిగులుతుంది. 30లో 6 టైమ్స్ పోతుంది. కాబట్టి x = ఎంత అవుతుందంటే 126 క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. అయితే ఖచ్చితంగా చేసినటువంటి క్వశ్చన్స్ 126 అవుతుంది. అయితే దీన్ని ఈజీగా ఏ విధంగా చేయాలి? చేయడానికి ఏమన్నా ఉందా అంటే లేకుండా ఉండదు, ఉన్నది. ఎలా అంటే ఇప్పుడు సరైన సమాధానాలు ఎన్ని ఇతను గుర్తించాడు అనేది మనం చూసినట్లయితే ఈ పెద్దవి ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ కూడా యాడ్ చేయాలి. రెండింటినీ కూడా యాడ్ చేసినట్లయితే మనకు 180 + 450 అంటే ఎంత వస్తుందంటే 630 వస్తుంది. 630 బై చిన్నవి 2 కూడా యాడ్ చేయాలి. అంటే 1 4 అంటే 5 అనమాట. సో 5 63లో 12 సార్లు పోయింది. 12 5 60, 30లోనేమో 5 6 సార్లు పోయింది. కాబట్టి 126 అనేది మనం ఆన్సర్ అవుతుంది అనమాట. వెంటనే చెప్పేయచ్చు, క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. ఒక పరీక్షలో 90 బహుళైచ్ఛిక ప్రశ్నలు కలవు. ప్రతి సరి అయిన సమాధానంకు 2 మార్కులు ఇవ్వబడును. ప్రతి తప్పు సమాధానంకు 1 మార్కు తగ్గించబడును. సహానా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి 60 మార్కులు తెచ్చుకున్న ఆమె ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించింది అని చెప్పేసి వీడు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో సరైన సమాధానాలు ఎన్నింటికి గుర్తించింది అనేది మనకి తెలియాలన్నమాట. అంటే 90 ప్రశ్నలు ఉన్నాయి, 60 మార్కులు వచ్చాయి. తప్పు చేస్తేనేమో 1 మార్కు పోద్ది, రైట్ చేస్తేనేమో 2 మార్కులు వస్తాయి.
దీన్ని మనం చేయడానికి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు దాంట్లోనే షార్ట్ కట్ మనం అప్లై చేసేద్దాం. పెద్దవి ఏవైతే ఉన్నాయో ఆ రెండాటిని కూడాలి. కూడినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 90 + 60 అంటే 150 బై చిన్నవి ఏవైతే ఉన్నాయో ఈ రెండాటిని కూడాలి. 1 + 2 అంటే 3 అనమాట. ఇది ఇందులో 5 సార్లు పోయింది, పక్కన 0. అంటే సరైన సమాధానాలు ఏంటంటే 50 గుర్తించింది. ఈ విధంగా మనం ఈ చాప్టర్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో చర్చించడం జరిగింది. మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.